వామ్మో! ఎంత పెద్ద కర్బూజకాయి 14 కేజీలుందంట. నేను ఫస్ట్ టైమే ఇంత పెద్దది చూడడము. కాయ మాత్రం టేస్ట్ సూపర్‌గా ఉంది. మా పాప నేను అదంతా ఆడుకుంటున్నాం. తపలా కొడుతున్నాము. కొంతమంది కలింగరకాయ, పుచ్చకాయ అంటారు. కొంతమంది దీన్ని దోసకాయ అని కూడా అంటారు. మా సైడు కర్బూజకాయ అనే అంటాము. అనంతపురం సైడ్ వాళ్ళు ఎక్కువ దోసకాయ అంటారు. చూడండి ఎంత కాయో, పెద్ద కాయి. కత్తి తీసుకురమ్మని చెప్తున్నాను మా అమ్మకి, తీసుకొనొస్తుంది. మా నాన్న కత్తితో అవ్వదు, సూరకత్తితోనే నరకాలి అని అంటున్నాడు. కత్తితో కోయాలి నేను ఒకేటికే అనుకున్నాను. అది సాధ్యం కాలేదు. సూరకత్తితో మా అమ్మ కోసింది. ట్రై చేస్తున్నాను కొయ్యడానికి. అసలు నా వల్ల కాలేదు. మా అమ్మ చేతికి ఇచ్చేసినాను. మా అమ్మ సూరకత్తితో ఏటికి నరికేసింది. కత్తితో అస్సలు కాలేదు. చాలా బాగుంది టేస్టు. ఆ రోజే దిగాయంట గాల్విల్లో. తీసుకొని వచ్చాడు మా నాన్న. చూడండి ఒక ఏటికే చీల్చేసింది. ఎర్రగా ఉంది కాయ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా పాప బొప్పాయి కాయ చూసినా, కర్బూజకాయ చూసినా వాటితో ఆటలాడాలంటుంది. చూడండి ఆ కాయకంత తినేది ఏం లేదు, ఆడేదే ఎక్కువ. వాటికంతా గిచ్చులు పెట్టింది మా పాపే. చూడండి నాకు తినిపించుమా అని అడుగుతున్నాను. నోరు తెరుస్తున్నా నాకు పెట్టలేదు. మా నాన్న మంచం మీద ఉంటే మా నాన్నకి పెడతానని చూపిస్తుంది. నాకు పెట్టుమా అంటే కింద వేసేస్తుంది. మా నాన్న తర్వాతే మా పాపకి. మా నాన్నకి తినిపిస్తుంది, మాకెవరికి తినిపించదు. బుద్ధి పుడితేనే మాకు తినిపిస్తుంది, లేదంటే మా నాన్నకే. ఆ కింద పడేసింది, అది నేనే తినేసాను. మీ ఊర్లో కర్బూజకాయని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.